హలో స్టూడెంట్స్, నిన్నటి వరకు మనం సామెతలు నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని సామెతలు మనం రాసేసుకుందాం. చాలా సామెతలు ఉన్నాయి, ఇప్పుడే అయిపోతుంది అనుకోకండి మీరు. చాలా అంటే చాలా సామెతలు మీకోసం తీసుకొచ్చాను. అన్నీ కొన్ని కొన్నిగా రాసేసుకుందాం మనం. ఇందులో వీలైనంత వరకు మీరు నేర్చుకోండి, అవసరమైనప్పుడు ఉపయోగించండి. చక్కగా సామెతలు, జాతీయాలు ఇవన్నీ మన తెలుగు భాషలో ఉన్నాయని గర్వంగా చెప్పుకోండి. సామెతలు అనేవి మనం ఇప్పుడు సెటైర్స్ అంటున్నాం చూసారా, సెటైర్లు అవే ఇవి సామెతలు అన్నమాట. అన్నీ తెలిసినమ్మ అమావాస్య రోజు చేస్తే ఏమీ తెలియనమ్మా ఏకాదశి రోజు చచ్చిందట. అర్థమైపోయి ఉంటుంది మీకు ఇప్పటికే ఈ సెటైర్ ఎంత పెద్ద సెటైర్ ఇదని కదా. ఇవే ఇలాంటి సెటైర్సే సామెతలు అన్నమాట. అన్నీ తెలిసినమ్మ అమావాస్య రోజు చస్తే ఏమీ తెలియనమ్మ ఏకాదశి రోజు చచ్చిందట. అంటే కొంతమంది ఏమనుకుంటారు, కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళని చూసి అసలు ఏం తెలుసు వీళ్ళకి, మనకి తెలిసినంతగా వీళ్ళకి ఏం తెలుసు, మనకు అన్నీ తెలుసు అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరికైనా ఏదన్నా తెలియదు అంటే. కానీ అన్నీ తెలిసినమ్మ ఎప్పుడు చనిపోయిందట, అమావాస్య రోజు చనిపోయిందట. అంటే ఏమిటంటే ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు అన్నమాట. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసి వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటే వాళ్ళే ఒక మనకంటే ముందు వెళ్ళిపోయే హై లెవెల్లో ఉండే పొజిషన్ రావచ్చు, చెప్పలేమన్నమాట. అలాంటప్పుడు వాడే సెటైరికల్ మాట ఇది, ఈ సామెత అనమాట. అంతేగాని నిజంగా అలా చనిపోయింది అని కాదు, చనిపోయి కూడా ఉండొచ్చు, అలాంటివి కూడా జరుగుతూనే ఉంటాయి చాలా వరకు. కానీ ఒక సెటైరికల్ సెంటెన్స్ అన్నమాట ఈ సామెత. పట్టుకొని మరీ పంగనామాలు పెడితే పక్కకి వెళ్ళి తుడిచేసుకున్నాడట. చూసారా ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో కనిపెట్టిన సామెతలు, ఎంత సెటైరికల్గా ఉన్నాయో చూసారా. పంగనామాలు అంటే ఏంటి? మోసం చేయడం, చీట్ చేయడం కదా. పట్టుకుని మరీ పంగనామాలు పెడితే పక్కకి వెళ్ళి తుడిచేసుకున్నాడట. అంటే చీట్ చేశాము, మోసం చేశాము అని వీళ్ళు అనుకున్నారు, కానీ అంతకు మించిన మోసం వాళ్ళనే చేశాడనమాట ఇతను. అతను అది గ్రహించలేకపోయారు వాళ్ళు. అబ్బా మేము బాగా అతన్ని చీట్ చేసాము, మోసం చేసాము అని అనుకున్నారు. అలా చీట్ చేసే వాళ్ళు ఉంటారు, చీట్ చేయబడే వాళ్ళు ఉంటారు. చీట్ చేసిన తర్వాత మేము చీట్ చేసాం అనుకుని అదటి వాడే మనం చేశాడు అని తెలుసుకోలేక మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎన్నో రకాలన్నమాట మనుషులు. కాబట్టి పట్టుకొని మరీ పంగనామాలు పెడితే పక్కకెళ్ళి తుడి చేసుకున్నాడట. అంటే ఎవరైతే చీట్ చేయాలని చూసారో వాళ్ళకే చీటింగ్ జరిగిందన్నమాట. ఇలాంటివి అప్పుడు ఇలాంటివి ఉపయోగించి ఉంటాం. పొర్లించి కొట్టినా ఒంటికి మట్టి అంటలేదట. మనం ఇవి ఎక్కడ చూస్తూ ఉంటాం ఎక్కువగా? ఎంత ఫైటింగులు చేసినా సరే హీరో షర్ట్ మాత్రం నలగదు. సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, పొర్లించి కొట్టినా వాటికి మట్టి అంటలేదట అనేది సినిమాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎంత ఫైటింగ్లు చేసినా అందరి డ్రెస్సులు చిరిగిపోతాయి, అందరూ బురదలో పొల్లేస్తారు, అందరికీ రక్తాలు కారిపోతూ ఉంటాయి. కానీ
హీరోకి మాత్రం ఏమీ కాదు. చక్కగా నీట్గా ఎలా వచ్చాడో అలాగే ఉంటాడనమాట. కాబట్టి ఇలాంటి సామెతలు అలాంటప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. పొల్లించి కొట్టినా వడ్డీకి మట్టి అంటలేదట, అంటే ఎంత చెప్పినా బుద్ధి రాలేదు అని అర్థం. అందితే అర్థమైపోయింది కదా మీకు, ఇది రాయగానే. అందితే జుట్టు, ఇంకోటి ఏంటి, అందకపోతే కాళ్ళు. అంటే దేనికి ఉపయోగిస్తారు ఈ సామెత? అందరికీ తెలిసిందే. ఇది కాకాలు పట్టేవాళ్ళు అనమాట. కాకాలు పట్టే వాళ్ళకి ఇలాంటి సెటైర్ వేస్తూ ఉంటాం మనం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అని. ఏంటి, అందితేనేమో జుట్టు అసలు కొట్టడానికి తిట్టడానికి వాళ్ళకి వెన్నుపోటు పడవడానికి రెడీగానే ఉంటారు. కానీ అది కుదరనప్పుడు ఏం చేస్తారు, కాళ్ళ బేరానికి వస్తాను ఉంటారు. రే నువ్వు అంత మంచివాడివి లేదురా, అది లేదా ఇది లేదా అని పొగుడుతూ వెనకాలే తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కనిపెట్టిన సామెతే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అని సామెత అనమాట. అమ్మబోతే అడవి, కొనబోతే కోరివి. చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగపడుతూ ఉంటాయి. అమ్మబోతే అడవి, కొనబోతే కోరివి. రెండు మనకే నష్టం అనమాట. అమ్మడానికి అవకాశం లేదు, కొనే పరిస్థితి లేదనమాట. రెండింటికి లేకుండా మధ్యస్థంగా ఉన్న సమయాల్లో ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అంటే కొన్ని పనులు మనం చేసే పరిస్థితిలోనూ ఉండదు, అలానే చేయకుండా కూడా ఊరుకోలేము అనమాట. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటారు. ఆత్రపు పెళ్ళి కొడుకు ఏమి తప్పు మాటలు ఏం కాదు, తప్పు మాటలు రాస్తున్నాను అనుకోకండి. జస్ట్ సెటైరికల్గా మాట్లాడే మాటలు మన జాతీయాలు సామెతల్లో ఉన్నవే రాస్తున్నాను. అందులో కూడా తప్పుగా ఉన్నవి ఏవి కూడా నేను కలెక్ట్ చేయలేదు, ఏవి కూడా రాయట్లేదు. తప్పంటే అవి తప్పులు కావు, రాసిన వాళ్ళ దృష్టిలో కానీ వినేవాళ్ళ దృష్టిలో కూడా అవి తప్పులు కావు. కానీ అవి నేర్పించాలని నేను అనుకోవట్లేదు. అన్నీ నీట్గా మంచిగా ఉన్న మాత్రమే రాస్తున్నాను. ఇది కూడా పెద్ద తప్పేమీ కాదు అనుకుని రాశాను అనమాట. ఇది తొందరపడి చేసే పనులకి ఉదాహరణగా ఈ సామెత వచ్చింది తప్ప ఇది తప్పు అని అనుకోవద్దు ఎవరు కూడా. చాలా సామెతలు అలా తప్ప వస్తుందేమో అన్నవి కూడా నేను మార్చి కూడా రాయడం జరిగింది అనమాట. అలాంటి సామెతలు కూడా నేను వర్డ్స్ చేంజ్ చేసి రాశాను మీకోసం. ఆత్రపు పెళ్లి కొడుకు అత్తమెళ్ళలో తాళి కట్టాడట. ఆత్రపు పెళ్లి కొడుకు అత్తమెళ్ళలో తాళి కట్టాడట అంటే ఏంటి, అసలు తొందరగా తాళి కట్టేయాలి అని ఆగలేకపోతున్నాడు అనమాట. అందుకని అందరు బాగా రెడీ అయ్యి ఉంటారు కదా, పెళ్ళిళ్ళలో ఏమవుతుంది, అందరూ బాగా రెడీ అయ్యి చక్కగా ఉంటారు ఎవరెవరో తెలియకుండా. ఈ రోజుల్లో అసలు తల్లి కూతురు కూడా తేడా తెలియట్లేదు కదా, అలా ఉంది. తక్కువ అత్తమెళ్ళలో కట్టేశాడట. అందుకే దేనికి చెప్తారు ఇది, ముందు వెనక చూసుకోకుండా గబగబా టెన్షన్లో పని చేసేస్తూ ఉంటారు చూసారా. ఏ పని చేస్తున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, కొల్లయ్య వారం అంటారు. అలాంటి పనులు చేసే వాళ్ళ కోసం ఇలాంటి సామెతలు పుట్టాయి అన్నమాట. ఆగిపోయే పెళ్ళికి బ్యాండ్ మేడం ఎందుకు, ఇది అసలు సామెత ఇది కాదు. నేను మీకోసం మాట ఇది చెప్పాను కదా, కొన్ని పదాలు నేను ఉపయోగించలేను మీకు నేర్పించేటప్పుడు అనుకున్నప్పుడు మార్చి రాస్తానని చెప్పాను కదా. అలాగే
ఆగిపోయే పెళ్ళికి బ్యాండ్ మేళం ఎందుకు అంటారు. ఎందుకంటే ఇది అసలు సామెత ఏమిటంటే జరిగిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు అని సంథింగ్ ఏదో ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు అన్నీ జరిగిపోయిన పెళ్ళిళ్ళు కాదు కదా, మనకి ఆగిపోయే పెళ్ళిళ్ళే ఎక్కువగా కనబడుతున్నాయి కదా. అందుకని ఆగిపోయే పెళ్ళిళ్ళకి పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది, లక్షలు ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అయిపోతాయి. ఎన్ని లక్షలు ఖర్చు పెడతారో తెలీదు, ఎన్ని చోట్లకి తిరుగుతారో తెలీదు, ఎన్ని ఫోటో షూట్లు చేయించుకుంటారో, ఎన్ని వీడియో షూట్లు చేయించుకుంటారో తెలీదు. అవన్నీ అయిపోయిన తర్వాత కదా ఆగిపోతుంది పెళ్ళి. అందుకని ఆగిపోయే పెళ్ళికి బ్యాండ్ మేళం ఎందుకు? బ్యాండ్ మేళం కూడా రెడీ చేసేస్తారు, అన్ని బ్యాండ్ మేళం మోగుతూనే ఉంటుంది, చుట్టాలందరూ వచ్చేస్తారు, భోజనాలు అన్నీ రెడీ అయిపోతాయి, అప్పుడు ఆగిపోతుంది అన్నమాట పెళ్ళి. కాబట్టి ఆగిపోయే పెళ్ళికి బ్యాండ్ మేళం ఎందుకు అని నేను మార్చి రాశాను. ఇది ఈ రోజుల్లో మనకి అన్నీ అయిపోయిన పెళ్ళిళ్ళు కాదు కదా, ఆగిపోయే పెళ్ళిళ్ళే ఎక్కువ ఉన్నాయి కనుక ఆ సామెత అనేది మార్చి రాయడం జరిగిందనమాట. అంటే దీనికి ఏంటంటే జరగదు, ఆ పని జరగదు అని మనకు తెలుసు. కాబట్టి దానికోసం మనం ప్రయాసపడడం ఎందుకు, ఎక్కువగా కష్టపడడం ఎందుకు, చేసాము అని అనుకోవడం ఎందుకు, అంత మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనే ఉద్దేశానికి ఈ సామెత వచ్చిందనమాట. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు. ఎందుకు బాధ కలిగింది? చూసావా, నన్ను కొడితే నా తోటి కోడలు నవ్వింది అని బాధ కలిగింది అనమాట. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు బాధ కలిగిందట. అంటే దీనికి దేనికి ఉపయోగిస్తాం? మనం కూడా స్కూల్లో టీచర్ కొట్టినప్పుడు మనకేం బాధ అనిపించదు, ఎందుకంటే స్కూల్ అన్నాక టీచర్స్ కొడుతూ ఉంటారు, పనిష్మెంట్లు వస్తూ ఉంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ డే మామూలుగా మనం టీచర్ చెప్పే లెసన్ వింటూనే ఉంటాం. టీచర్స్ మీద ఎవరో ఏమి కష్టం పెంచుకోం కదా. కానీ ఫ్రెండ్స్ నవ్వుతారు చూసారా, మనకు పెట్టిన నవ్వుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకి బాధ కలుగుతుంది. బాగా బాధ కలిగేది ఎప్పుడు? ఫ్రెండ్ నవ్వినప్పుడు అనమాట. అలాగే మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు బాధ కలిగేది. టీచర్ కొట్టినందుకు కాదు, ఫ్రెండ్ నవ్వినందుకు బాధ ఎక్కువ కలుగుతుంది మనకి కదా. ఫ్రెండ్స్ ఎవరన్నా నవ్వితే వాళ్ళు మనకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మనం కొట్టినప్పుడు నవ్వితే ఎలా ఉంటుంది? మనకి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ మనం ఎగతాళిగా చూసినా నవ్వినా ఎలా ఉంటుంది బాధ? అదనమాట. అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అరచేతిలో వైకుంఠం. కొంతమంది ఏం చేస్తుంటారు, అరచేతిలో వైకుంఠం అంటే అసలు ఏ పని చెయ్యరు, కానీ ఏదో చేసేసినట్టుగా అందరికీ లప్పులు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఏదో చేసేసినట్టుగా నమ్మిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు రా అని అంటారన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెత. గుడ్డోడి ముందు అద్దం ఉంచినట్టు. గుడ్డోడి ముందు అద్దం ఉంచినట్టు ఏం చేసుకుంటాడు? గుడ్డోడి ముందు అద్దం ఉంచితే ఏం చేసుకుంటాడు చెప్పండి మీరు? ఏం ఉపయోగం లేదు కదా, తను చూసుకోలేదు కదా. అలాగే మనకు అవసరం లేనప్పుడు, అవసరం లేని విషయాలు మనకి చెప్పినా, అవసరం లేని వస్తువులు మనకి ఇచ్చినా మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు కదా. అది ఎలాంటిది? గుడ్డోడి ముందు అద్దం ఉంచినట్టే అనమాట. ఎలాంటి ఉపయోగం లేనప్పుడు దేనికి అవి ఉపయోగపడేవి కావాలి అని ఉపయోగపడనివి మనకి దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి సామెత మనం చెప్పచ్చు. ఇంటి దొంగను ఈశ్వరుడు
ఈశ్వరుడైనా కనిపెట్టలేడు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడట. అంతే కదా, మసిపూసి మరకే కళ్ళు మూసేలోపు మాయం చేసేయగలరు, లేకపోతే మనం నిద్రపోతున్నప్పుడు చేసేయగలరు. జేబుల్లో డబ్బులు తీసేస్తారు, బంగారాలు తీసేస్తారు, డబ్బు తీసేస్తారు. మనం ఇంట్లో ఉన్న వాళ్ళని, ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మనం ప్రత్యేకించి లాక్ చేసుకునేది ఎక్కడో దాచుకోలేం కదా, ఆ తాళాలు అక్కడే పెడుతూ ఉంటాము. మన ఇంటి వాళ్ళ మీద మనకు అంత నమ్మకం ఉంటుంది కనుక మనం అన్నీ ఎదురుగానే పెడుతూ ఉంటాం. మనం ఎక్కడెక్కడ ఏమేమి పెడతామో మన ఇంట్లో అందరికీ తెలుస్తుంది కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయినా కూడా మనం ఏమీ అనలేము. నువ్వు తీసావా అని అడగలేము, కక్కలేము, మింగలేము అన్నట్టుగా ఉంటుందన్నమాట పరిస్థితి. అడిగితే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి నువ్వు తప్పు చేసావంటే చాలా కోపం వస్తుంది కదా. అలాగే ఇంటి దొంగని మనం దొంగతనం చేసావు అంటే ఇంకా మన జీవితంలో మన మొహం కూడా చూడరు అనమాట. చేస్తారు మళ్ళీ, వాళ్ళే చేసి కూడా ఎదురు మన మీద దాడికి వస్తారనమాట. అలాంటి వాళ్ళని ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదట. అంటే ఈశ్వరుడు పడతాడు, ఈశ్వరుడికి తెలుసు, కానీ ఈ సామెత అలా ఉంటుందన్నమాట. అంటే మన ఎదురుగా తప్పులు చేసే వాళ్ళని మనం ఏమీ చేయలేకపోతున్నాము అనే దానికోసం వచ్చిన సామెత ఇది. ఒక ఆయన, ఒక తెలివిగల మహానుభావుడు ఏమన్నాడట, పంచ పాండవులంటే చాలా తెలివిగల వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారన్నమాట. నాకెందుకు తెలీదు, మంచం కోళ్ళలాగా. మంచం కోళ్ళు ఎన్ని, పంచపాండవులు ఎన్ని? అసలు ఫస్ట్ పంచపాండవులు అంటే ఎంతమంది? మంచం కోళ్ళు అంటే ఎన్ని? ముగ్గురు. పంచపాండవులు అంటేట మంచం కోళ్ళు లాగా ముగ్గురుట. మంచం కోళ్ళు మూడే కదా ఉండేది, అందుకని ముగ్గురు అని చెప్పాడనమాట. అని 2 వేలు చూపించాడట. ఇంకా తెలివింది. 2 వేలు చూపించాడు. పంచపాండవులు అంటే ఎంతమంది? పంచపాండవులు అంటే 5 కదా. కానీ ఏం చేశాడట, పంచపాండవులు అంటే నాకెందుకు తెలీదు అన్నట్ట. ఎంతమంది రా అంటే మంచం కోళ్ళలాగా ముగ్గురు. మంచం కోళ్ళు ఎన్ని? 4 కదా. మంచం కోళ్ళలాగా ముగ్గురు అని 3 వేలు చూపించి, ఆ మంచం కోళ్ళలాగా ముగ్గురు అని చెప్పి 2 వేలు చూపించాడు. అది కూడా 3 వేలు కూడా చూపించలేదు, 2 వేలు చూపించాడట. అంత తెలివైన మహానుభావులు కొంతమంది ఉంటారనమాట. వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మీరు కూడా ఎంతో తెలివిగా ఇలాంటి సామెతలన్నీ నేర్చేసుకుని మీకు అవసరమైన చోటల్లా వదిలేయండి. ఈ సెటైర్ లాగా మీకు ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ ఈ సామెతలన్నీ కూడా చెప్పేస్తాను.